హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈ బ్లౌజ్ కుట్టించుకొని నేను చాలా సంవత్సరాలయిందండి. చాలా సంవత్సరాలంటే ఒక 3 ఇయర్స్ అయ్యుంటుందనుకుంటాను. కొత్తలో వచ్చాయి చూడండి ట్రెండింగ్‌లో అప్పుడు వర్క్స్ ఇలాంటివి మిషన్ వర్క్. అప్పుడు కుట్టించుకుంది ఇది వర్క్. యాక్చువల్‌గా ఈ శారీ పైనది కాదు ఈ బ్లౌజ్. ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి మా పాపకు కుట్టించాను. అప్పుడు శారీ ఫంక్షన్ అప్పుడు ఆహ్, పాపకేమో శారీలో అది కుట్టించాను. వేరేదేసుకుంటే అది కుట్టించి వేస్ట్ అయిపోతుంది కదా! శారీ బ్లౌజ్ అయితే కుట్టించుకున్నా పర్లేదు. సో, తనకు అది ఫంక్షన్‌కు సెట్ అవుతుంది కదా అని అందులో ఇది కుట్టించాను. నేనేమో వేరే మ్యాచింగ్ అయ్యేటువంటి బ్లౌజ్ పీస్ తీసుకొని దానికి ఇలా డిజైన్ వేయించి కుట్టేసుకున్నాను అనమాట. బ్లౌజ్ పీస్ వచ్చేసి చాలా తక్కువండి. ఆ బ్లౌజ్ క్లాత్ ఏమో 150 రూపీస్ అనమాట. సో, డిజైన్ వేయడానికేమో 1000 రూపీస్. ఇంకొంచెం తక్కువగానే ఉండొచ్చు అది రేటు. ఎందుకంటే అప్పుడు స్టార్టింగ్‌లో అంత రేట్ లేవు. సో, ఇప్పుడు కొంచెం పెరిగాయి కదా! అయినా కూడా నాకు తెలిసిన అమ్మాయి నాకు తక్కువకే కుట్టింది. అది కూడా 4, 5 ఏమో కుట్టించుకున్నాను. ఆ వీడియో కూడా నేను తీసానండి. అది మీకు కింద లింక్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఈ శారీ చెప్పాను కదా! మా పాప శారీ ఫంక్షన్‌కి తీసుకున్నటువంటి శారీ అనమాట. ఉప్పాడ సిల్క్, ఉప్పాడ పట్టు అంటారు కదా! సో, అది చాలా చాలా బావుంటుంది. ఫస్ట్ తీసుకున్నప్పుడు చాలా సింపుల్‌గా ఉంది అనుకున్నాను. కానీ ఎంత సింపుల్‌గా ఉందో అంత హైలైట్‌గా ఉందనమాట శారీ. ఇది కూడా 3 ఇయర్స్ అయింది. చెప్పాను కదా! బ్లౌజులు ఎప్పుడు కుట్టించుకున్నానో అంతకంటే కొంచెం ముందుగానే ఉండొచ్చు ఇది. శారీ తీసుకొని. సో, అప్పుడు ఇది ఉంది కదా! ఈ పట్టు శారీ కిందేమో బార్డరేమో చిన్నగా ఉండేది కావాలని ఏరుకోరి ఉప్పాడ సిల్క్‌లో అదే ఉప్పాడ పట్టులో కొంచెం చిన్న చిన్న బార్డర్స్ వస్తాయి కదా! మిగతావేమో చాలా పెద్ద పెద్ద బార్డర్స్ ఉంటాయి. అందుకని సెలెక్ట్ చేసుకోకుండా మన హైట్‌ని బట్టి బార్డర్ తీసుకోవాలనేది నా ఉద్దేశ్యం. ఎందుకంటే పెద్ద పెద్ద బార్డర్స్ అస్సలు బాగుండవు. నా హైట్‌కు అనేది నా ఉద్దేశ్యం అనమాట. సో, మిగతా వాళ్ళు ఎలా అనుకుంటారో నాకు తెలీదు. పెద్ద బార్డర్ ఉన్న చిన్న చిన్నగా మడత పెట్టాల్సొస్తుంది. ఇప్పుడైతే చిన్న బార్డర్సే దొరకట్లేదు. సో, అప్పుడు తీసుకున్నది 3 ఇయర్స్ బ్యాక్. ఎలా ఉందో చెప్పండి. ఈరోజు పెళ్లి ఉందనమాట. పెళ్లి కోసం రెడీ అవుతున్నాను. ఆల్రెడీ రెడీ అయ్యాను. ఇంకా నేను చెప్పాను కదా! చాలా అసలు నేను మేకప్పే చేసుకోను. జస్ట్ లిప్‌స్టిక్ కొడతానంతే. అంతకు మించి ఇంకేం చేసుకోననమాట. నాకు మేకప్ కూడా చేసుకోవడం రాదు. ఒకవేళ చేసుకున్న వెంటనే స్కిన్ రియాక్షన్ చూపిస్తుందనమాట. అందుకే నేను మేకప్ ఎప్పుడు చేసుకోను. ఎలా చేసుకుంటానో మీకు ఆల్రెడీ ల్ వీడియో కూడా చేశాను. నేను అది కూడా కింద లింక్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. చెక్ చేయండి. పెళ్లి అయిపోయిన తర్వాత పెళ్లి తర్వాత మా ఊరొచ్చామనమాట. మా ఊరికి వెళ్ళేటటువంటి దారిలో ఒక ఊరుంటుంది. ఆ ఊరు దగ్గర గుడి అనమాట ఇది. నేను ఇంతకుముందు కూడా వీడియో పెట్టానండి. అది కూడా ఎప్పుడంటే మన ఛానల్ పెట్టినటువంటి కొత్తలో వెళ్ళామనమాట. అది కూడా మ్యారేజ్ డేకు మా మ్యారేజ్ డే ఉన్నప్పుడు వెళ్ళాము. సో, అప్పుడు అంటే అప్పుడు కూడా నాకు ఇది కొత్తనే గుడి. మా వారు చూపించారనమాట. ఇక్కడ చాలా బావుంటుంది గుడి వెళ్దామా అంటే సరే అన్నాను. అప్పటికి ఇప్పటికి గుడి చాలా చేంజ్ అయిందండి. అంటే గుడి లోపల కాదు, గుడి బయట. అప్పుడు మొత్తం చెట్లుండేవి. ఇప్పుడు మొత్తం కన్‌స్ట్రక్షన్స్ స్టార్ట్ అయ్యాయనమాట. అటు మొత్తం కంపలు కంపలు ఉండేవనమాట. అంటే పొలాలు అవన్నీ ఉండేవి. ఇప్పుడు పొలాలు తక్కువయ్యి కన్‌స్ట్రక్షన్స్ ఎక్కువయ్యాయి. అప్పుడు మొత్తం ఒక అంటే అడవిలాగా ఉండేదనమాట. ఇప్పుడు అడవి తగ్గిపోయి ఆహ్, కొంచెం కొంచెం బయటికి కనిపిస్తుంది గుడి. ఈ గుడి నేను పెట్టిన కొత్తలో ఎక్కడుంటుంది? ఎలా ఉంటుందన్నారు. అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా నాకు మెసేజ్ చేశారనమాట. ఇంకా ఉంటారు కదా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. "అక్క మేము ఇక్కడే ఉంటాం. ఈ చుట్టుపక్కలే ఉంటాము" అని ఇక్కడిక్కడ ఉండేవాళ్ళు కూడా మెసేజ్ చేశారు. సో, అప్పుడు నాకు తెలుసనమాట. ఈ గుడి ఇంత ఫేమస్ అని నాకు కూడా తెలీదు. చాలా పెద్దగుంటుందండి గుడి. లోపలైతే చాలా చాలా పెద్దగుంటుంది. బయట నుంచి చూస్తే మేబీ చిన్నగుంటుందేమో గుడి అనుకుంటారు. కానీ చాలా పెద్దగా ఉంటుంది. ఈరోజేమో ఈ గుడిలో అందరూ సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటున్నారనమాట. చూడండి నడుస్తుంటే ఇంకా వెళ్తూనే ఉంటాము, వెళ్తూనే ఉంటాము. ఆహ్, ఈ గుడి పేరొచ్చేసి వీర హనుమాన్‌ల గుడి అంటారంట. నేను స్టార్టింగ్‌లో ఈ గుడి గురించి చాలా చెప్పాను. సో, మొత్తం టోటల్ ఆ వీడియో పాత వీడియో అనమాట. సో, అది నేను మీకు కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి.
అంటే ఇక్కడికెలా రావాలి అడ్రస్ అదంతా కూడా చెప్పాననమాట వీడియోలో. సో, ఇంకొకటేంటంటే నేను ఇప్పుడు కూడా చెప్తాను. సో, ఇది రంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో ఉంటుందండి. రంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో శ్రీశైలం వెళ్ళే హైవేలో మహేశ్వరం అనేటువంటి ఊరుంటుంది. ఆ మహేశ్వరం ఊరులో ఉంటుందనమాట ఈ గుడి. సో, ఊరంటే ఊర్లో ఉండదు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఉంటుంది ఊరిది. ఆ ఊరు పేరు కూడా గుర్తుకు రావట్లేదండి. మహేశ్వరం పక్కనే ఉంటుంది ఊరు. ఆ ఊర్లో ఉంటుంది గుడి. సో, మీకు మహేశ్వరం దగ్గర వీర హనుమాన్ల గుడి అంటే వచ్చేస్తుందనమాట గూగుల్‌లో కొడితే. చూస్తున్నారు గదండీ! అందరు ఇంకా వ్రతాలు చేసుకుంటూ ఉన్నారు. మేము ఏముందో ఏంటో అనుకున్నా గానీ చాలామంది వ్రతాలు చేస్తున్నారు. అటుపక్క కూడా చాలా పార్క్ ఉంటుంది. చుట్టుముట్టు కూడా చాలా బావుంటుందనమాట. గుడి మాత్రం నడుస్తుంటే వస్తూనే ఉంటుందనమాట. చుట్టూ తిరుగుతూ ఉండాలి మనము. చుట్టూ చాలా ప్లేస్ ఉంటుంది. చుట్టంతా ఆహ్, అది ఇది పాతది కదా! పాత గుడిలో పెద్ద పెద్ద ప్లేస్ ఉంటాయి కదా! ఇప్పుడంటే కొంచెం చిన్న చిన్నగా ఉండొచ్చు గుళ్ళు. మేము వెళ్ళిందేమో 3:30, 3 ఆహ్, 45 అలా అయింటుంది మేము వెళ్ళినప్పుడు. సో, మేము వెళ్ళేసరికి పూజలన్నీ అయిపోయాయి. చెప్పాను కదా! మేము గుడికి వెళ్ళానని వెళ్ళలేదు. సో, ఏదే వర్క్ ఉంటే అటువైపు వెళ్తుంటే సో, గుడి గూడా ఉంది కదా అని గుడి చూసాము. ఇక్కడ పెద్దగా సౌండ్స్ ఏవి ఉండవండి. చాలా సైలెంట్‌గా, చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది గుడి. సో, పక్క ఒక చిన్న గుడి ఉంటుందిగా. ఈ గుడిలోనేమో సీతారాములు ఉంటారనమాట. మనకు కనిపించట్లేదు. అన్నీ క్లోజ్ చేశారు. సో, నేను బయట నుంచి ఊరికలా తీసామనమాట. సో, లోపల అస్సలు కనిపించదు. ఇంకొక చిన్న గుడిలో వీరాంజనేయ స్వామి ఉంటారనమాట. ఆంజనేయ స్వామి ఉంటారు. మనం గుడిలోకి ఎంటర్ కాగానే ముందుగానే వచ్చేటువంటి గుడినే ఆంజనేయ స్వామి గుడండి. తర్వాత ఇంకా మిగతా గుళ్ళుంటాయి చిన్న చిన్నవి. ఒక చోటేమో శివయ్య గుడుంటుంది. ఇంకొక చోట రావి చెట్టు పెద్దగా ఉంటుంది. దాని కింద నాగేంద్రులు పెట్టి పూజ చేస్తూ ఉంటారు. దానికి తాళ్ళు గూడా కడుతూ ఉంటారనమాట. అవి ఎందుకు కడతారో నాకు తెలీదు. సో, తాళ్ళన్నీ కట్టి ఉంటాయి. అన్నీ ఎర్రెర్ర తాళ్ళు. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇక్కడేమో ఆంజనేయ స్వామి మీకు కనిపించట్లేదు. కానీ ఇక్కడ ఉండేదేమో ఆంజనేయ స్వామి అనమాట. చాలా పెద్దగా ఉంటారనమాట విగ్రహము. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఒక చెట్టుకు అన్ని పండ్లుండేటివండి. రావి చెట్టుకు పండ్లుండేటివి. మొత్తం చెట్టుకంతా పండ్లుండేటివి. అవి తినొచ్చా లేదా నాకు కూడా తెలీదు. సో, చెట్టుకి అంతగా కాయడం నేనెప్పుడు చూడలేదు. చూడండి ఈ గుళ్ళో 3 ఒకే చోట ఉంటాయి. ఇంకొక చోట ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకొక గుడి ఉంటుందనమాట చిన్నది. ఇక్కడేమో గజస్తంభం ఉంటుంది. సో, ఇక్కడేమో శివుడు ఉంటాడనమాట. తెల్లగా ఉంటుంది కదా! ఆ గుళ్ళేమో శివుడు ఉంటాడు. ఇంకా చుట్టుముట్టు చాలా చాలా బాగుంటుందనమాట. తిరిగే కొద్దీ వస్తూనే ఉంటుంది. చెప్పాను కదా! ఈ చెట్టు పైకి అన్ని తాళ్ళు కట్టుంటారు. అది ఈ మధ్యనే కట్టడం చూశాను అనుకుంటాను నేను రావి చెట్టు. సో, ఇంతకుముందు నేను చూపించిన వీడియోలో ఆ చెట్టుకు ఈ చెట్టు ఒకటేనా నాకు తెలీదు. చూడండి నాగేంద్ర స్వామి ఇక్కడ దీపం పెట్టేశారు. ఈరోజు మాత్రం ఏం విశేషం ఉందో నాకు తెలీదండి. ఈరోజు మాత్రం పెళ్ళిళ్ళు చాలా అంటే చాలా ఉన్నాయి. ఈరోజు ఏం డేట్ రోజు వెళ్ళామంటే 5థ్ అనమాట. సో, థర్స్‌డే వెళ్ళాము. వాళ్ళది పెళ్ళి ఉంటే పెళ్ళి చూసుకొని ఇటు వచ్చేసామనమాట. చెప్పాను కదా! ఈ చెట్టు మొత్తం ఇలాగే కట్టిపెట్టారు. సో, ఎందుకు కడతారో నాకు తెలీదండి. ఏమన్నా మొక్కు ఉంటుందో ఏమో నాకు తెలీదు కానీ సో, నాకు మాత్రం మొత్తం చెట్టు మొత్తం ఆ ఎర్ర తాళ్ళే కనిపించాయి. ఎంత చూసినా తనివి తీరదనమాట. సో, అందుకని చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఈ మధ్య ఇంకొంచెం డెవలప్ చేశారు. ఇక్కడ కట్ట ఉంది కదండీ! అప్పుడు ఇంత ఉండేది కాదేమో అనిపించింది. అంటే మనకు అప్పుడు ఇప్పుడు చూసేదానికి ఇంకొంచెం నీట్‌గా కనపడిందనమాట. అంటే మేబీ పెయింటింగ్ ఏసినందుకునేమో అలా అనిపించిందేమో నాకు తెలీదు. సో, ఇది బయటకొచ్చే దారి. ఇదే లోపలికొచ్చే దారి. అలాగే బయటకొచ్చే దారి. ఇంకొక వైపు కూడా దారి ఉంటుంది అటువైపు వెళ్ళలేదు. సో, తర్వాత మేము ఇక్కడ కాసేపు కూర్చొని బయట ఇంకా ఇంటికెళ్ళిపోయామండి. చిన్న పాప రాలేదు. చిన్న పాప స్కూల్‌కెళ్ళిపోయిందనమాట. తను స్కూల్‌కెళ్ళిన తర్వాత మేము ముగ్గురు మాత్రమే వచ్చాము. నేను, మా పెద్ద కూతురు, మా వారు. ఇంకొకటి చూపించడం మర్చిపోయా అండి. ఇక్కడ
కొంచెం ముందుకెళ్తే పంతులు గారి ఇల్లు ఉంటుంది. సో, అక్కడ ఏమో కావాల్సినన్ని చెట్లేసుకున్నారనమాట. సో, నా చేతిలో ఫోన్ లేదండి. ఉంటే నేను అవన్నీ చూపించేదాన్ని. సో, అప్పుడు నేను ఒక 2 చెట్లు తెచ్చుకున్నాను. తమలపాకు చెట్లు అడిగితే ఇచ్చారనమాట. సో, అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మన ఇంట్లో నాటాను ఆల్రెడీ. సో, అంతే అండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్ని షేర్ చేయండి. సో, వెళ్ళే దారిలో అక్కడక్కడ కొనలు ఉన్నాయన్నమాట. ఈ మధ్య వర్షం పడింది కదా, ఇంకొన్ని నీళ్ళు అక్కడక్కడ గుంతల్లో కూడా కనిపిస్తున్నాయి. సో, ఈ 2-3 రోజులు కొంచెం బాగానే పడింది. మరి ఎక్కువ పడిందని చెప్పను, కొంచెం కొంచెం పడిందనమాట వర్షము. కొద్దిగా చల్లగా కూడా ఉంది ఈరోజు. ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.